ఇదిగోండి ఫ్రెండ్స్, దుబాయ్లో ట్రాఫిక్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. మీరు గమనిస్తే ఇక్కడ ప్రతి వెహికల్కి గ్యాప్, అలాగే ఏ వెహికల్ ఏ రూట్లో వెళ్ళాలో ఆ రూట్లో వెళ్ళడం కావచ్చు, వెహికల్కి గ్యాప్ కావచ్చు. టోటల్ చెప్తే 100 కారుల్లో దాదాపుగా 80 కార్లు లగ్జరీ కార్స్ అండి. ఆడి, బెంజీ, బిఎండబ్ల్యూ, జాగ్వార్, ఫెరారీ ఇలాంటి ఒక అద్భుతమైన లగ్జరీ కార్స్ మాత్రమే ఇక్కడ కనబడతా ఉన్నాయి. అంటే ఇక్కడ మనం లగ్జరీ కార్లను బట్టి మనం గెస్ చేయొచ్చు ఈ కంట్రీ ఎంత రిచ్ కంట్రీ అనేది. ఎక్కడ కూడా ఇంత దుమ్ము కానీ ఒక చెత్త కానీ ఏమీ లేదు. ట్రాఫిక్ పోలీసులు కూడా ఎవరు లేరు. అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. సో అలాగే మనం చూస్తే చుట్టుపక్కల బిల్డింగ్లు చూడండి ఒకసారి, ఒక్కోటి 40 అంతస్తులు, 50 అంతస్తులు. అలాగే ఇక్కడ ఒక టాప్ ఇండియాలో కాదు ప్రపంచంలోనే అతి పెద్ద అపార్ట్మెంట్ ఒకటి ఉంది ఇక్కడ. దాదాపుగా 174 స్టేర్లు, రైట్. సో ఇక్కడ మనం చూస్తే మేమున్న హోటల్ టూ సీజన్స్ హోటల్ అండి. సో ఇది మేము దాదాపుగా 40 ఫ్లోర్స్, మేము 27 ఫ్లోర్స్లో ఉన్నాం, రైట్. సో అలాగే మన చందు గారు కావచ్చు, నటేష్ గారు కావచ్చు, సో వీళ్ళు కూడా 27, 29 ఇలా ఫ్లోర్లో ఉన్నారు, రైట్. సో 40 అంతస్తుల బిల్డింగ్లోంచి 27 అంతస్తుల్లోంచి నేను మీకు ఆ వీడియో చేయడం జరుగుతుంది. ఒకసారి ఆ వ్యూ చూస్తే మీకు అర్థమవుతుంది. హైవే పక్కనే మాకు వచ్చింది. మేము నిన్న రూమ్ తీసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వెళ్ళిన కారు వెళ్తూనే ఉన్నాయి, వచ్చిన కారు వస్తూనే ఉన్నాయి. ఎలా ఉంది అంటే 24 అవర్స్ ఇలా సేమ్ ఇప్పుడు ఎలా ఉందో 24 అవర్స్ అలాగే ఉంది. అంటే ఈ కంట్రీ ఎంత రిచ్ కంట్రీయో, ఎంతమంది పబ్లిక్ ఉన్నారో మీరు గమనిస్తే ఒక బైక్ కూడా మీకు కనబడదండి. ఆ బైక్ కూడా తిరిగేది ఎవరు అంటే ఇక్కడ మనం ఫుడ్ కానీ ఏమన్నా ఆర్డర్ ఇస్తే తీసుకొచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్ప అసలు బైక్లో తిరిగే వాళ్ళు ఒకళ్ళు లేరు. అంటే ఇక్కడ ఒక చిన్నపాటి ఉద్యోగస్తుడు కూడా కారులో తిరగడానికి కారణం ఏంటంటే ఇక్కడ మన ఇండియా లాగా ఇటువంటి ట్యాక్సెస్ ఏముండవంట. రోడ్ ట్యాక్స్ కావచ్చు, ఇక వగేరా ట్యాక్సెస్ ఏముంటాయో ఓన్లీ వ్యాటే ఉంటుందంట. అది కూడా మళ్ళీ రిఫండ్ అంట. చూడండి మరి ఈ రోజున ఈ కంట్రీ అంతా డెవలప్ అవ్వడానికి ఈ కంట్రీ యొక్క గవర్నమెంట్ పెట్టిన రూల్స్, అలాగే అందరూ కూడా దాన్ని ఫాలో అవ్వడం కావచ్చు. మీరు చూస్తే ఎక్కడ కూడా ఒక వాహనం వెనకాల వాహనంకి గ్యాప్ లేకుండా ఎక్కడ లేదండి, రైట్. మీరు ఇక్కడ వ్యూ చూస్తే మీకు ఎలా ఉందంటే మనం చిన్నప్పుడు చిన్న కారులతో ఆడుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంది, రైట్. సో మరి అద్భుతమైన లైఫ్ని మాకు ఇచ్చిన వెస్టేజ్ మేనేజ్మెంట్కి, ఇది కూడా మీకు ఎదురుగా కనబడుతున్న వాటర్ షీ అండి, సముద్రము. నిన్న దాని దగ్గర కూడా వెళ్ళాము, ఈరోజు ఆ సముద్రంలో ప్రయాణం చేయబోతున్నాము. సో ఆ సముద్ర ప్రయాణం సంబంధించి కూడా ఒక వీడియో చేస్తాను. సో లీడర్స్, సో మరి ఇది ఇలాంటి కెరియర్ ఉన్న స్టేజ్లో మీరు ఉన్నారు. సో మీరు దాన్ని హార్ట్ఫుల్గా తీసుకుని మరి మీ అందరూ కూడా మాకన్నా ఎక్కువ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, విష్ యూ వెల్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి.